నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి. ఇవాళ మనం ఎంతో హెల్దీగా సింపుల్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఉసిరికాయ రసం ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఉసిరికాయ రసం 2 విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పూర్తిగా వివరంగా చూపిస్తున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ స్కిప్ చేయకుండా చూస్తే ఈ రసం ఎలా ప్రిపేర్ చేశాను, ఈ రసం తీసుకుంటే ఏం ప్రయోజనం, ఎలాంటి సమయాల్లో ఈ రసం ప్రిపేర్ చేసి తీసుకుంటే మంచిది అన్నవి క్లియర్గా అర్థమవుతాయి. అలానే సీజనల్స్ టైంలో ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మిక్సీ జార్లో 5 నిమ్మకాయ సైజ్ అంత ఉసిరికాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే 3 టమాటా పండ్లను వేసి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. అవసరమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నూనెను వేసి వేడి చేయండి. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలని చిట్లనివ్వండి. ఆవాలు చిట్లిన తర్వాత 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 5 రెబ్బలు దంచిన వెల్లుల్లి, 2 రెబ్బల కరివేపాకు, 1 ఎండుమిర్చి ముక్కలను వేసి వేపుకోండి. మీరు ఈ రసంలో అల్లం వెల్లుల్లి వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వేగిన తాలింపులో గ్రైండ్ చేసుకున్నటువంటి ఉసిరి టమాటో పేస్ట్ని వేసి ఓసారి కలుపుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలిపి 2 మినిట్స్ ఉడికించండి. ఇందులో 1 లీటర్ నీళ్లను పోసి మీడియం ఫ్లేమ్ మీద చారు మధ్యస్థ పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఈ రసంలో చింతపండును కానీ కారంని కానీ వేయనవసరం లేదు. ఉసిరికాయల్లో ఉండే పులుపు వగరు, టమాటా పండ్లలో ఉండే పులుపు ఈ చారుకి ఫ్లేవర్స్ని ఇస్తాయి. ఈ చారు తరచూ జలుబు చేసే పిల్లలకి రోజు విడిచి రోజు పెడితే గొంతులో కఫాన్ని తగ్గిస్తుంది, రొంపన రానివ్వదు, అజీర్తిని పూర్తిగా తీసేస్తుంది. ఇప్పుడు చారు పొంగడం మొదలయ్యింది. మీడియం ఫ్లేమ్ మీద మధ్యన కూడా పొంగొచ్చేస్తుంది. ఇలా మరుగుతున్న చారులో 1/2 కప్పు మెత్తగా ఉడికించి ఎనుపుకున్నటువంటి కందిపప్పును వేసుకోండి. పప్పు వేసి కలిపి 2 నిమిషాలు మరిగించండి చాలు. ఇందులో పప్పు వేస్తే చారుకో రుచి, వేయకపోయినా నీళ్ళ చారులా కూడా బాగుంటుంది. వేస్తే చారుకు ఒక పరిపూర్ణత వస్తుంది, తినేటప్పుడు నోటికి అందుతుంది. చివరిగా కొంచెం దండిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలిపి దింపేయండి. అంతేనండి, ఉసిరికాయ రసం ప్రిపేర్ అయిపోయింది. ఈ చారు మిరియాల ఘాటుతో ఉండాలి. ఎర్రగా పండిన నాటు టమాటా పండ్లే ఉండాలి. అప్పుడే ఉసిరి టమాటాల పులుపుతో చింతపండు అవసరం లేకుండా చారు బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ, ఎంతో హెల్దీ రెసిపీ. మస్ట్ ట్రై దిస్ రెసిపీ అండి. నెక్స్ట్ మన 2వ రెసిపీ కొబ్బరి ఉసిరికాయ రసం. ఈ రసం పెడుతున్నప్పుడు ఇల్లంతా రసం వాసనతో గుమగుమలాడుతుంది. ఎంత బాగుంటుందంటే అన్నమంతా రసంతోనే తినేయచ్చు. అలానే ఈ రసాన్ని శీతాకాలంలో తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో 3 పెద్ద ఉసిరికాయ ముక్కలను వేయండి. ఇందులోనే 2 ఎర్రటి టమాటా పండ్ల ముక్కలు, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో ముందుగా పేస్ట్ చేసుకున్న ఉసిరి టమాటా పేస్ట్ని వేసి 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బెల్లం వేసి కలుపుకోండి.
ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యస్థ పొంగు వచ్చేంత వరకు మరిగించండి. ఈ రసంని ఎక్కువ టైం మరిగించిన అవసరం లేదు. ఎక్కువ టైం మరిగించేసారా రసంలోని ఫ్లేవర్స్ అన్నీ పోయి పెద్ద టేస్ట్గా అనిపించదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో రసం చారు అని 2 పదాలు ఉపయోగిస్తున్నాను కదా. రసం అన్నా చారన్నా ఒకటే అర్థం అండి. చూడండి ఇక్కడ చారు మరుగుతుంది. ఇలా మరుగుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ చారు ఎక్కువగా మరిగించిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చారులోకి పోపు పెట్టుకుందాం. అంతకంటే ముందు రోట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసం పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పై మూకుడులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఇలా వేడయిన నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, దంచిన వెల్లుల్లి వేసి కాసేపు వేయించండి. ఇందులోనే సన్నగా తరిగిన ఎర్రుల్లి, ఎండుమిర్చి 1, కరివేపాకు 2 రెబ్బలను వేసి ఎర్రగా తాలింపుని వేయించండి. ఇలా వేగిన తాలింపుని రసంలో వేసి ఇంకొక నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్ చేస్తే కొబ్బరి ఉసిరికాయ రసం రెడీ. ఎప్పుడైనా జలుబు, దగ్గు, జ్వరం, అజీర్తిగా ఉందనుకోండి, నేను చూపించే 2 విధాల ఉసిరికాయ రసంలో మీకు నచ్చిన ఉసిరికాయ రసాన్ని ప్రిపేర్ చేసి తినండి. అలానే శీతాకాలంలో దొరికే ఉసిరికాయలతో మీరు ఎలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేస్తుంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఎలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో వచ్చే వీడియోస్ అన్నింటిని కూడా చెక్ చేయండి. అలానే ఈ వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి.